వాళ్ళతో చేపించడానికి ట్రై చేస్తున్నాం సార్. సార్ పర్టైనింగ్ టు హౌసింగ్ చిల్కలు కూడా ధోబీఘాట్ బెడ్రూమ్స్ అవి అట్లానే ఉన్నాయి సార్. అవి కూడా 3 years అయిపోయింది, అవి కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ 4 years కొంచెం అయిపోయింది. అంటే అక్కడ రజక సంఘం ఒకటి ధోబీఘాట్ రజక సంఘం అన్నా సార్, అక్కడ రజక సంఘం అని ఉన్నది సార్. లెట్ ద ఆఫీసర్ కంప్లీట్, దాని తర్వాత మీరు మాట్లాడండి. రజక సంఘం వాళ్ళు మాకే ఇవ్వాలని వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు సార్. మన కలెక్టర్ ఆఫీస్ నుంచే అలాట్మెంట్ గురించి ఉన్నది, పెండింగ్ ఉన్నది సార్. అది వాళ్ళే కావాలంటున్నారు కాబట్టి మనం చేయలేకపోతే. ల్యాండే సార్ అది, వాళ్ళ ల్యాండ్ దగ్గర వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొనే వాళ్ళు కట్టిరు. అవును, ఇప్పుడున్న పద్మారావు గారు వాళ్ళ ల్యాండ్ తీసుకొనే కట్టి వాళ్ళకు ప్రామిస్ చేసిరు కాబట్టి అది పూర్తి అయిపోయినాయి. 4 years అవుతుంది అవి పూర్తి అయిపోయి. అలాట్మెంట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి చేస్తారు సార్. సికింద్రాబాద్ ఆర్డీఓ గారు. చిల్కలు కూడా ఆర్డీఓ సికింద్రాబాద్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అవి ఓన్లీ 70 బెనిఫిషరీసే వాళ్ళు అక్కడ రజక సంఘం రిమూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. అది హౌజెస్ ఏమో ఎక్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు నెగోషియేట్ చేస్తున్నాం సార్. వాళ్ళు ఇంకా వాళ్ళైతే ఓన్లీ రజకులకే ఇవ్వాలంటున్నారు. సో ఓన్లీ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ బెనిఫిషరీ తీసుకోవాలనేది నెగోషియేట్ చేస్తున్నాం సార్. విల్ సెటిల్ ఇట్ సార్. 70 వాళ్ళది ఆల్రెడీ వాళ్ళకి ఫిక్స్ చేసే ఉన్నాం సార్. అంటే కొన్ని హౌజెస్ ఆయన తన దగ్గర పెట్టుకుంటా అని మాట్లాడుకొని కట్టిరంట సార్. అప్పుడు వీళ్ళ దగ్గర లిస్ట్ ఉంది సార్, కట్టిరు. కొన్ని ఎక్కువ ఉన్నాయి, ఇల్లులు ఎక్కువ ఉన్నాయి సార్. ఇల్లు ఎక్కువ ఉన్నాయి సార్. అది లిస్ట్ ఉంది ఇస్తారు, అదే ఇవ్వట్లేదు సార్. సార్ మా ముషిరాబాద్ అసెంబ్లీలో సార్ ఇది అయిపోయిందా? 70 ఇస్తే సరిపోతుంది కదా. ఎవరైతే ఇండ్లు పోయినో వాళ్ళకి ఇస్తారు. మిగతా సిటీలో ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్ ప్రకారం కలెక్టర్ జిహెచ్ఎంసీ చూస్తారు. అంటే అప్పటికి ఇప్పటికి వాళ్ళ సంఖ్య పెరిగింది కదా, వాళ్ళ ఫ్యామిలీలో అవన్నీ కూడా కావాలి. సరే మాట్లాడదాం సార్.